కానీ మా మిత్రులే వాళ్ళు హోంవర్క్ చేయలే సరిగ్గా. నిజంగా చెప్పాలంటే 40 సెంట్లు కాదు కానీ 40 మీటర్లు కూడా కబ్జా కాలేదు, 40 అడుగులు కూడా కబ్జా కాలేదు, 40 ఇంచులు కూడా కబ్జా కాలేదు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్న మా బీజేపీ సోదరులు మిత్రులు ఈ రోడ్డు గురించి మాట్లాడినారు. అంటే 2017లో నేను మన టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ నాగేంద్రప్ప గారు వాళ్ళ దగ్గర ఈ స్థలం కొన్నాను. కొని మా ఫ్యామిలీలో అందరూ విభాగ దస్తావేజులు చేసుకున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళ అవసరాల నిమిత్తంకు కొన్ని ప్లాట్లు అమ్ముకున్నారు. దీంట్లో ఎప్పట్లో 2017లోనే, ఇది ఇప్పుడుది కాదు, గత 2017లో మనము ఫ్యామిలీలో వాళ్ళందరూ కలిసి కూర్చొని మనం విభాగ దస్తావేజులు చేసుకుంటే వాళ్ళ అవసరానికి వాళ్ళు ప్లాట్లు వేసి అమ్ముకున్నారు. ఆ ప్లాట్లు 2017లోనే మేము ప్లాట్లు వేసినాం. కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ ప్రజలు ఒక 50,000 చందాలు వేసుకొని వాళ్ళ ప్లాట్లు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఇది ఎలాంటి వెంచర్ కాదు, ఇది ఎలాంటి కబ్జాలు కాదు. కబ్జా అంటే ఏమి, వాళ్ళు ప్రభుత్వ భూమిని వెంచర్ వేసి వాళ్ళు ప్లాట్లుగా కన్వర్ట్ చేసుకొని ప్లాట్లు అమ్మితే అది కబ్జా. లేకుంటే సొంత ఇల్లు కానీ వాళ్ళ సొంత షాపులు కానీ సొంత ఫ్యాక్టరీకి ఏమైనా వాడుకుంటే అది కబ్జా. ఇది ఇక్కడ నుంచి ఒక గవర్నమెంట్ స్థలం ఉంది, 586 సర్వే నంబర్. ఈ సర్వే నంబర్లో ఇక్కడ ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో పక్కన సాయినాథ్ రెడ్డి వెంచర్ అని ఉంది, బీవీఆర్ వెంచర్ అని ఉంది, పద్మావతి వెంచర్ అని ఉంది. వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఒక అర్జీ పెట్టుకున్నారు. అయ్యా మాకు రోడ్ యాక్సెస్ లేదు, ఏదైతే మా పాత రోడ్డు ఉన్నో ఆ రోడ్కి ఎన్హెచ్ వాళ్ళు రోడ్ వేసేటప్పుడు ఆ రోడ్ మూసిపోయింది. సో ఆ రోడ్ని మనకి వేయించి ఇవ్వండి అని గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు 1/8/2005కి పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ గారు 12/8కి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ మన సబ్ కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఆర్డీసీ డివిజన్ కర్నూలు వాళ్ళకి ఒక డైరెక్షన్స్ ఇచ్చినారు, ఏమని ఈ రోడ్ ఫార్మేషన్ చేయండి అని. సో ఇది మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఇప్పుడు మీరు వేసిన వెంచర్ అయితేనేమి, ఈ ప్లాట్కి అయితేనేమి, ఇంతకుముందు ఈ నేషనల్ హైవే రోడ్డు లేకున్నప్పుడు ఎక్కడ ఉండేది దీనికి రోడ్డు? సార్ ఇక్కడ నుంచే గత ఒక 2000 ఇల్లులు వాళ్ళకందరికీ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకందరికీ ఇదే రోడ్డు. కానీ ఎన్హెచ్ వేసేటప్పుడు ఆ రస్తా బంద్ అయింది. వీళ్ళు వాసులందరూ పోయి మాకు ఫస్ట్ నుంచి కూడా 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే రోడ్డుగా ఉంది, సో ఈ రోడ్డు మాకు వేసి ఇవ్వండి అని కలెక్టర్ గారిని కోరినారు. సార్ ఇంతకుముందు నేషనల్ హైవే రోడ్ లేదు కదా, అప్పుడు ఈ కాలనీ వాసులకి ఎక్కడ నుండి రోడ్ ఉండేది? అటు సైడ్ పోయేవాళ్ళ, ఇటు సైడ్ వచ్చేవాళ్ళ? సార్ అటు సైడ్ కూడా ఉంది, ఇటు సైడ్ కాళ్ళనడక కానీ పాత రోడ్ కానీ ఇదే ఉండే సార్. దీనికి వాళ్ళు ప్రజలు పోయి అక్కడ ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారు. అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఈ రోడ్డు వేయండి అని ఆర్డర్స్ కూడా ఇచ్చినారు. దీనికి మా బీజేపీ సోదరులు మా మిత్రులు వచ్చి ఈ రోడ్డు 40 సెంట్లు కబ్జా అయిందని చెప్పినారు. వాళ్ళు కొంచెం మిడిమిడి జ్ఞానంతో చెప్పినారు మా సోదరులు. కానీ మా మిత్రులే వాళ్ళు హోంవర్క్ చేయలే సరిగ్గా. నిజంగా చెప్పాలంటే 40 సెంట్లు కాదు కానీ 40 మీటర్లు కూడా కబ్జా కాలేదు, 40 అడుగులు కూడా కబ్జా కాలేదు, 40 ఇంచులు కూడా కబ్జా కాలేదు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మామూలుగా వేసినారు కదా, డ్రైనేజీలు వేసినారు కదా, అంటే ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ స్థలంలో డ్రైనేజ్ వేసినారు, ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి వాళ్ళు మెయిన్ నిన్న ఆరోపించారు. లేదు సార్, మనం వేయలేదు. పంచాయతీ సెక్రటరీ కూడా లేదు, మనం వేయలేదు. 2017లోనే మేము ప్లాట్లు వేసినాము, జినైన్గా అమ్మినాం. ఇక్కడ ఉండేవాళ్ళు ప్లాట్లు ఎవరైతే తీసుకున్నారో పక్కన నివసిస్తుండే వాళ్ళందరూ కలిసి 50,000 చందాలు వేసుకున్నారు. నావి కూడా 4 ప్లాట్లు ఉన్నాయి. నాకు కూడా అడిగితే నేను ఒక ప్లాట్కి 50,000 అంటే 4 ప్లాట్లకి 2 లక్షలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరూ వేసుకుంటున్నారు. నిన్నటి రోజున ఓ అధికారి ఏం చెప్పినాడు, మీ పేరు చెప్పినాడు, ప్లస్ ఆయనకి నోటీసులు కూడా ఇచ్చాము, ఇంతకుముందు మమ్మల్ని కలవని చెప్పేసి కలుస్తాము అని ఒక పత్రాలు కూడా ఇస్తామని చెప్పినాడు. లేదండి, ఆ సోదరుడు టంగ్ స్లిప్ అయినాడు. కానీ ఎవరైతే పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు కదా, వాళ్ళు నోటీస్ ఇలే, మాతో కల్లేదు. కానీ ఆయనకు కూడా తెలీదు ఈ భూమి రికార్డు ఎవరిపైన ఉంది అని. ఇది నా పైన లేదు. 2017లోనే మనం ప్లాట్లు వేసి అమ్మినాం కాబట్టి మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఇక్కడ 150 మంది ప్లాట్లు తీసుకున్నారు. వాళ్ళందరూ ఈ డెవలప్మెంట్ చేసుకుంటున్నారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు. నా పేరు ఉమీ సలీం. నా పేరు బి మహబూబ్ పీర్.
ఇక్కడ వెంచర్ వేసిన తర్వాత ఉమ్మి సలీం వెంచర్ వేశారు. 2017లో మేము ఈ వెంచర్లో ప్లాట్లు కొన్నాము. సో అప్పటికే ఇక్కడ కాలినడకన రోడ్ ఉండేది. సో నేను మళ్ళీ అక్కడి నుంచి కూడా రోడ్ ఉండేది. ఇప్పుడు నేషనల్ బైపాస్ పడింది కాబట్టి మేము ఇక్కడ రోడ్డు మాకు కూడా కావాలని కోరుకున్నందుకు అర్జీ పెట్టాం కలెక్టర్కి. అర్జీ పెట్టిన తర్వాత కలెక్టర్ వాళ్ళు కూడా స్పందించి పర్మిషన్ ఇచ్చారు. సో మా ఒక్కరి వల్ల కాదని చెప్పి ఉమ్మి సలీం గారిని కూడా కలిసాం మేము. మీ సహకారం కూడా మాకు కావాలి అని చెప్పి. సో ఆయన కూడా మానవ దృక్పథంతో సర్లేండి అందరికీ ఆయన ఉపయోగపడుతుంది కాబట్టి నేను కూడా మీకు సహకరిస్తానని చెప్పి. సో ఆయన కూడా ఊకే సహకరించలేదు. ఆయన కూడా ఒక 4 ప్లాట్లు ఉన్నాయి దీంట్లో. సో ఆయన కూడా మాతో పాటు ప్లాటుకి 50,000 ఇచ్చి ఆయన కూడా మాకు సహాయం చేశారు. సో అంతేగాని ఇందులో ఉమ్మి సలీం గారికి ఎటువంటి సంబంధము లేదు. సో ఆయన కూడా యాజ్ వెల్ ఒక ఓనర్గా ప్లాట్ ఓనర్గా ఆయన కూడా మాకు కలిసి ఐకమత్యంతో పని చేసి ఇచ్చాడు. సో వేరే వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ కబ్జా ఏం జరగలేదు. కబ్జాకి సంబంధం లేదు. ఇక్కడ కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్లో ఏం ప్లాట్లు వేయలేదు. సో ఇండివిజువల్గా వేసిన ప్లాట్లకి మాకు దారి కావాలంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా రోడ్డు వేయాల్సిందే. ఇప్పుడు జనాలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి రూట్ కావాలంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా స్పందిస్తుంది. సో అలాగే స్పందించారు కలెక్టర్ గారు, ఆయనకి ధన్యవాదాలు. సో వారితో పాటు మాకు ఇప్పుడు పెద్ద ఆయన ఎవరొకరు ఉండాలి, ముందుండి నడిపించాలని చెప్పి సలీం గారిని మేము కోరినాము. ఆయన మాకు ముందుండి ఈ రోడ్డు వేయించడానికి కారణమయ్యారు. అంతేగాని కబ్జా చేయడం అలాంటివన్నీ ఏమీ లేదు. సో దీని గురించి ఊకే దుష్ప్రచారం చేసి మేము ఉండడానికి రోడ్డు వేసుకున్న దానికి కూడా అడ్డంగా రావడం మంచిగా మీరు కూడా సహకరిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంతే. వచ్చిన అధికారులకి తెలియదు అంటారా మరి ఈ విషయం? సబ్ కలెక్టర్ గారే మీకు లెటర్ ఇచ్చారు. అవును సార్, రోడ్ వేసుకోండి, కన్వీనియంట్ ఏదైనా ఉంటే చేయండి. సో వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సార్ డెప్త్గా దీని గురించి ఆలోచించి డీప్గా ఏదున్నా పత్రాలన్నీ వాళ్ళు చూసుకొని మాట్లాడింటే వాళ్ళు కూడా తెలిసేదేమో. సో మనకు దాని గురించి డెప్త్గా తెలియదు. మేము యాజ్ వెల్ ఇక్కడ ప్లాట్లు వేసినారు, ప్లాట్లు కొన్నాం అంతే. ఇంకా దీని గురించి గవర్నమెంట్ విషయాల గురించి అయితే మనకి డెప్త్గా తెలియదు. సో ఏ ఉన్నా మనం రూల్ ప్రకారమే వెళ్ళినాము. నా పేరు బి మహబూబ్ పీర్ సార్, आधोनी सर कारोनपेट। मीडिया वालों को मेरा अस्सलाम वालेकुम। मैं यहाँ पे 2017 में मैं यहाँ पे वेंचर डाले जब उम्मी सलीम भाई मैं यहाँ पे ख़रीदी करा था। मेरे साथ साथ मेरे भाई भी एक ख़रीदी करे थे, 2018 में करे थे। जब से ये वेंचर वैसी ही है, हम यहाँ से आने का जाने का रास्ता हम इधर से भी जाते थे, इधर से भी जाते थे। हम जिला कलेक्टर के पास जाके हम हमारी अर्जी लगाए। हमारे को यहाँ से रोड होना साहब, ये बाईपास गिरा हुआ है, पहले बाईपास नहीं था, अभी आया है। वो बाईपास के लिए हमारे को जाने के वास्ते रोड होना वो के बोले थे। वो अर्जी जो है हम जिला कलेक्टर के पास रखे। उन्होंने 1/8/2025 में हम अर्जी रखे थे और जिला कलेक्टर साहब 12/8/2025 में हमारे को इसका अप्रूवल दिए, रोड डाला ले सकते आप बोल के। हम वहाँ उसके बाद से काम चालू करें और एक फ्लैट वाले 50-50 हज़ार रुपये रख के हमारे खुद ही से हमारे जेब के पैसे लगा के हम यहाँ पे डेवलपमेंट करा ले रहे। मेरा नाम शेख गौस है, मैं ये में कानून से।